గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్. మద్యపానం ఎక్కువగా చేస్తున్న వారిలో లేదా వాటిని వదిలేసిన వారిలో భ్రాంతులు కనిపిస్తాయి డాక్టర్ గారు? గుడ్ క్వశ్చన్. ఈ ఆల్కహాల్ అంటే మన డ్రగ్ డిపెండెన్స్, సబ్స్టెన్స్ డిపెండెన్స్ డిజార్డర్, ఆల్కహాల్ డిపెండెన్స్ డిజార్డర్, మద్యపానానికి బానిసలైన వారిలో ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొని ఇంటాక్సికేషన్ లెవెల్లో, అలాగే కొంతమంది వదిలేద్దామని దాన్ని తీసుకోకుండా వదిలేసిన వారిలో దాన్ని విత్డ్రాయల్ ఫేస్ అంటాము. విత్డ్రాయల్ ఫేస్లో కూడా కాంప్లికేటెడ్, అన్కాంప్లికేటెడ్ విత్డ్రాయల్ ఫేసెస్ అని రెండు రకాలు ఉంటాయి. అన్కాంప్లికేటెడ్లో మనకు కనిపించే భ్రాంతులు, కానీ కాంప్లికేటెడ్ విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటే డెలీరియం ట్రెమెన్స్, అంటే ఇంటాక్సికేషన్లో ఎక్కువగా తాగినప్పుడు కానీ, లేదా డెలీరియం ట్రెమెన్స్ పూర్తిగా వదిలేసి కాంప్లికేటెడ్ విత్డ్రాయల్ పీరియడ్లో కానీ, వీళ్ళల్లో ఆడిటరీ హాలిసినేషన్స్ లేదా విజువల్ హాలిసినేషన్స్, ఇట్లా ఈ భ్రాంతులకు గురయ్యే లక్షణాలు. అలాగే కొంతమందిలో టాక్టైల్ హాలిసినేషన్స్, శరీరంలో ఒంటి కింద చర్మం కింద చీమలు పాకుతున్నట్టు, లేకపోతే ఏదో పాములు పాకుతున్నట్టు, అమ్మో ఇదిగో నాకంతా పాకేస్తున్నాయి అని తడుముకుంటూ చెప్పటం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ భ్రాంతులు త్రాగుబోతుల్లో, మద్యపాన గ్రహీతల్లో ఎక్కువగా ఇంటాక్సికేషన్ లెవెల్లో, లేదు వదిలేసి కాంప్లికేటెడ్ డెలీరియం ట్రెమెన్స్లో, ఈ రెండు ఫేసుల్లో కూడా, అలాగే ఆల్కహాలిక్ హాలిసినోసిస్, ఆల్కహాల్ ఎక్కువగా పుచ్చుకునే వారిలో కూడా ఈ భ్రాంతులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ఈ భ్రాంతులు, హాలిసినేషన్స్కి కారణం ఆల్కహాలిజం కాబట్టి సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అయితే డీ అడిక్షన్ వైద్య చికిత్స ద్వారా, అంటే హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉంచి డీ అడిక్షన్ వైద్య చికిత్స చేసి, ఒకవేళ విత్డ్రాయల్ ఫేస్ కాంప్లికేటెడ్ డెలీరియం ట్రెమెన్స్ అయితే డెలీరియం ట్రెమెన్స్ని దానికి తగ్గ విధంగా ట్రీట్ చేసి ఆల్కహాల్ నుండి విముక్తుల్ని చేశాక టోటల్గా ఈ హాలిసినేషన్స్ నుండి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంది. తిరిగి వాళ్ళు మళ్ళీ మద్యపానం జోలికి వెళ్లకుండా ఈ ఫాలోఅప్ థెరపీ కూడా, ఫాలోఅప్ మెయింటెనెన్స్ థెరపీ కూడా అవసరం అవుతుంది. మీ డాక్టర్ అయ్యజ్జార్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.